మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో 7వ వచనాన్ని 8ని 9వ వచనాన్ని కూడా 7, 8, 9, 10 11, 12 కూడా చదువుకున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కాబట్టి మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు, అలాగనే మీరును వారికి చేయడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, వందనాలు ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలో కూడుకునే కృపనిచ్చావు. మంగళవారం రాత్రి మా సమయాన్ని దీవించి మీ చేతులకి అప్పగించుకుంటున్నాను. మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 7వ వచనంలో మనం చదువుకున్న వాక్య భాగం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడుతుంది, వెదకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడును. అంటే అడుగు ప్రతివానికి ఏమవుద్ది? అడుగు ప్రతివానికి, ప్రతివాడును పొందుతాడు, వెదకు వానికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుంది. మరి మనం దేవుణ్ణి చాలా విషయాల్ని అడుగుతామా? మనకున్న అలవాటు ఏంటంటే అసలు దేవుణ్ణి అడిగే అలవాటు లేదు. ప్రార్థన చేయి. ఏం చేస్తాము? మనలో మనమే మదన పడుతూ, బాధపడుతూ, నేను ఎందుకు ఇలా అయిపోయాను, నా స్థితి ఎందుకు ఇలా అయిపోయింది అని నిరంతరము ప్రార్థన చేయటం కంటే కూడా ఎక్కువ బాధపడుతూ ఉంటాం. అది ప్రార్థన చేసే కంటే మనలో మనం చాలా మరి భయపడుతూ, బాధపడుతూ, ఆందోళన చెందుతూ ఉంటాం. ఇది మనిషి యొక్క సహజ లక్షణం. ఇది ఒకరిది కాదు, అందరి లక్షణం అది. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్నాక కూడా అలాగే ఉంటాం మనం. దేవుణ్ణి నమ్ముకున్నాక కూడా ప్రార్థన చేయటానికి బదులుగా, దేవుణ్ణి అడగటానికి బదులుగా దేవుడు ఏం చేస్తాడులే అన్నట్లుగా ఉండిపోతాడు. అవునా? దేవుడు చేస్తాడా? అసలు దేవుడు గుర్తుకే రాడు మనకి, అంతేగా. కానీ దేవునికి ప్రార్థన చేసిన తర్వాత, దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర నుంచి జవాబు పొందని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. అది మనకి అర్థం కాదు. అది దేవునికి ప్రార్థన చేసి పొందకుండా ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకని? దేవుడే తన లేఖన భాగంలో రాయించాడు. ఏమని చెప్పాడు? అడుగుడి మీకు ఇయ్యబడుతుంది అని చెప్పని దేవుడు చెప్పాడు. ఇయ్యబడుతుంది. ఇప్పుడు మనకు లోకంలో ఎవరైనా వచ్చేసి మీరు అడగండి నేను ఇస్తానని చెప్పంటే ఎంత ఆనందపడతాం. మీరు అడిగింది నేను ఇస్తానని చెప్పని అనేవాళ్ళు ఎవరు ఉండరు అసలు.
ఎవరో ఉండరు. మీరు అడగండి నేను మీకు ఇస్తానని చెప్పండి. అలాగే వెదకండి మీకు దొరుకుతుందని, తట్టుడి మీకు తీయబడుతుందని చెప్పని ఎవరు మనకి చెప్పరు. మరి ప్రభు వాక్యం చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే అడగండి అని చెప్పండి. అడిగిన వాళ్ళు చాలామంది మనకు తెలుసు. బైబిల్ లేఖన భాగంలో అడిగిన వాళ్ళు. మనం ఏం చేయమంటే, ఎందుకు అడగమంటే మనలో ఒక రకమైన నిరాశతో కూడినటువంటి విశ్వాసం ఉంటుంది. నిరాశతో అసలు దేవుని గురించిన ఆలోచనే మనకి రాదు. ఎందుకు రాదు అంటే మొదటి విషయం ఏంటంటే మనకి దేవుని యొక్క వాక్యము అర్థం కాల. అంటే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనకు అర్థం కాల. రెండవది, మన కన్నుల ముందు ఉన్న మనుషులు అంటే శ్రేష్టంగా ప్రభుని వెంబడించిన వారిని కూడా మనం గుర్తుపెట్టుకోం, చూడం, పరిశీలించం. వీళ్ళు చక్కగా దేవుణ్ణి వెంబడిస్తున్నారా లేదా అనేది వాళ్ళని ఆత్మీయ జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళని పరిశీలిస్తున్నప్పుడు మనకు కొంత అర్థమవుతుంది. ప్రార్థనాపరులైనటువంటి దైవ సేవకుల్ని మనం చూసినప్పుడు వాళ్ళు అడిగింది దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళు ఏది అడిగారో అది దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. అది లేటుగా ఇచ్చాడా ముందు ఇచ్చాడా అనేది కాదు అక్కడ మనం ఆలోచించాల్సింది. లేటుగా ఇచ్చాడు లేకపోతే అడిగిన వెంటనే ఇచ్చాడు. కొన్ని అడిగిన వెంటనే దేవుడు కార్యాలు చేశాడు. కొన్ని అడిగిన మరి చాలా సంవత్సరాల పాటు వాళ్ళు అడుగుతూనే ఉన్నారు దేవుణ్ణి, అప్పుడు దేవుడు కార్యం చేశాడు. ఎదురు చూసిన వాళ్ళకి ఏం దొరికింది? దేవుని కోసం నిరీక్షించి ఎదురు చూసి. మనం చదువుకున్నాం యెషయా గ్రంథం బహుశా 39వ అధ్యాయం చివరి వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. అంటే ప్రార్థించటం ఒకటే మనకి కష్టంగాను నిరాశగా అనిపిస్తుంది. ప్రార్థించటం కాదు, ప్రార్థించి దేవుని సహాయం కోసం ఎదురు చూసేటువంటి గొప్ప ధైర్యం కూడా మనకు ఉండాలి. ప్రార్థించటమే కష్టం మనకి. మనం ప్రార్థించిన విషయం దేవుడు తప్పకుండా ఇస్తాడనేటువంటి విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఎదురు చూడటం కూడా ఒక ముఖ్యమైనదే. ఆయన కోసం నిరీక్షించి ఎదురు చూడటం. కనుక అడిగేమో ఏం చేయాలి? దేవుని సహాయం కోసం ఎదురు చూడాలి. అంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు, అంతేనా? ఏం పొందుతారంట? నూతనమైన బలం పొందుతారు. వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి. అంటే ఏంటన్నమాట? గొప్ప సంతోషం. అది ఎందుకు గుర్తుకు చెప్పారంటే పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారంటే గొప్ప సంతోషముతో వాళ్ళు ఉంటారు. అలసిపోరు, అలయక పరిగెత్తుదురు, సొమసిల్లిపోరు, అలసిపోరు. అంటే వాళ్ళ హృదయము దేవుని కోసం నిరీక్షించినప్పుడు నూతనమైన బలం వచ్చేసిందంటే దేవుడు గొప్ప కార్యము చేశాడు. అంతేగా? ఇప్పుడు హన్నా ఎన్నో బాధలు పడి ఎదురు చూసింది, ప్రార్థన చేసింది, దేవుని కోసం కనిపెట్టు. అప్పుడు ఏమందన్నమాట? యెహోవా నాకు మహా బలము కలిగాను. యెహోవాని ఏం కలిగింది? ఎంత బలం అంటే ఏది? శరీరమైన బలం కాదు. చూసిన వారందరి ఎదుట చక్కగా తలెత్తుకొని, ఇదిగో చూడు, మీరు నన్ను అవమానించారు కదా, ఇప్పుడు నన్ను చూసి మీరు అవమానం పొందేటట్లయి. ఆమెను చూసి ఇతరులకి ఏం కలిగింది? అవమానం. వాళ్ళందరూ కూడా తల దించుకునేటట్టు. అది నూతనమైన బలం కలిగింది. అంతేగాని శారీరకమైన బలం కాదు, ఆత్మ సంబంధమైన బలం. అంటే చూడండి, మొన్నటిదాకా మీరు నన్ను చాలా తక్కువగా చూశారు, పిల్లలు లేని దానిగా చూశారు, కానీ ఇప్పుడైతే ఎలా ఉన్నాను నేనంటే ఒక నూతనమైన బలం వచ్చేసింది. దేవుడు నాకేమి ఇచ్చాడంటే కుమారుడిని ఇచ్చి నన్ను బలపరిచాడు. అది
యెహోవా వలన నాకు సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో హన్నా చెప్పిన మాట, యెహోవా వలన నాకు మహాబలము కలిగింది. ఇప్పుడు నా విరోధన ఎదుట నేనేం చేస్తాను? అతిశయిస్తాను. అంటే అడుగుడి మీకు ఇవ్వబడును అంటే అడగటం ఒకటే కాదు, అసలు అడగటమే మనకి నిరాశతో ఉంటాం. రెండవది అడిగి కనిపెట్టుకొని ఉండటం. రెండవది అడిగి దేవుని సహాయం కోసం. ఎందుకని చెప్పండి? ఎవరు కనిపెట్టుకుంటారు? ఎవరు కనిపెట్టుకుంటారు చెప్పండి? ఇప్పుడు బస్సు ఇటు వస్తుందండి అన్నప్పుడు కనిపెట్టుకుని ఉంటాం, కానీ అసలు బస్సే లేదంటే ఎందుకు కనిపెట్టుకుని ఉంటాం? కనిపెట్టుకుని ఉంటాం. వెళ్ళి ఏమండి ఇక్కడ బస్సు వస్తుందని కనిపెట్టుకుని ఉండవు. బస్సు వస్తుందని తెలిస్తే ఏం చేస్తాము? వస్తుందండి, ఎంత లేట్ అయినా సరే ఈరోజు బస్సు వస్తుందని మనకు తెలుసు కనుక కనిపెట్టుకుని ఉంటాం. మరి ప్రార్థన దగ్గర కనిపెట్టుకుని ఎందుకున్నాం అంటే దేవుడు చేస్తాడో లేదని అర్థం. అవునా? ఆ దేవుడు చేస్తాడో లేదో అని ఒక నిరుత్సాహము, అవిశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే, ఆయన కోసం ప్రార్థన చేశాను, దేవుడు నా మొరేంటాడు, తప్పకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఎందుకంటే నేను యథార్థ హృదయంతో ప్రభువుని అడిగాను, దేవుడు మేలు చేస్తాడు అనేటువంటి అని అడగటం అనేది ఒక ఎత్తు విశ్వాసకి. అసలు ప్రార్థన చేయం మనం. ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎప్పుడన్నా? అసలు ఏంటంటే ఫ్యాన్ అటు అయిందా? పర్లేదు. అసలు మన సమస్యలు ఏంటో ఎప్పుడైనా అసలు అవగాహన ఉందా? ముందు ప్రార్థన చేయటానికి ముందు అసలు మన సమస్య ఏంటి ఎప్పుడైనా విశ్వాసులకి ఏముండాలి అంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళకి అసలు సమస్య ఏంటి? ఏమి సమస్యలు ఉన్నాయి? మనకేమున్నాయి చెప్పండి? సంఘానికి ఒక చర్చి కావాలి, ఒక మందిరం నిర్మించుకోవాలి, ఇది అవసరం ఉంది కనుక ప్రార్థన చేయాలి. నిరీక్షణతో విశ్వాసంతో ప్రార్థన చేసుకుని కనిపెట్టుకుని ఉంటారు. ఒకటి. మరి మన వ్యక్తిగత జీవితంలో కూడా అప్పటికప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. అవునా? అవి ఏం చేస్తాయి? మనల్ని ఒక భయానికి గురి చేస్తాయి, ఒక ఆందోళనకు గురి చేస్తాయి. కనుక అప్పుడు మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి అంటే, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు ఉన్నాడు అని ధైర్యం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఆనుకోవాలి, దేవుని మీద ఆనుకోవాలి మన మనసు వెళ్ళి. అంటే ధైర్యం తెచ్చుకున్నామంటే, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నామంటే అర్థం ఏంటంటే, దేవుని మీద వెళ్ళి ఆనుకుంది మన మనసు, దేవుణ్ణి ఆనుకుంది అంతే. అంటే నువ్వు ఉన్నావు ప్రభు అని మన మనసు వెళ్ళి ఆనుకుని నెమ్మదిగా ఉన్నాను. అది అంటే మన అంతరంగంలో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవటం. అప్పటికప్పుడు సమస్య వచ్చింది అంటే, నా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు నాకెందుకు సహాయం చేయడు? ఒకవేళ నన్ను విడిచిపెట్టాడు కదా అని ఒక విశ్వాసముతో ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలి. అది ప్రార్థన. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే అడగటము దేవుని కోసం, వెదకటము, అలాగే దేవుడు ఇస్తాడు అనేటువంటి ఆశతో ఉండటం. అడగటము, రెండవది ఆ అడిగిన దాని గురించి దేవుని కోసం ఎదురు చూడటం, మూడవది తీయబడును, తట్టుడి మీకు తీయబడును. అంటే ఏంటన్నమాట? ఎదురు చూసి ప్రభు యొక్క సహాయము ఎలాగూ నాకు దొరికిందో మనము గమనించడం. ఎలాగూ దొరికిందో మనం గమనించడం, అంతేగా? కనుక ఏంటంటే విశ్వాస జీవితంలో మనం పోవటానికి కారణం ఇదే. దేవుడు అంటే ఏదో చర్చికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకొకటప్పుడు కాదు. మనకు సమస్య వచ్చినప్పుడల్లా ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. అవునా? కనుక మరి నిన్న నాకు ఒక నోటీస్ వచ్చింది కోర్టు నుంచి.
అంటే మా మండలంలో ఒక టీచర్ అప్పులు చేసి ఆ అప్పులకు సంబంధించిన నోటీస్ వచ్చింది, కోర్టు నుంచి వచ్చింది. ఆయన ఫోన్ చేశాడు కోర్టు నుంచి, సార్ మీరు అది తీసుకోవాలంటే మీరు సంతకం పెట్టాలి సార్. ఎలా అనిపిస్తుంది మనకి, ఇదేంటి కోర్టు నుంచి నోటీస్ అని చెప్పని అనిపిస్తుంది సహజంగా కొంచెం మనసులో. అయినా వెంటనే మన మనసు ఎవరిని బట్టి ఆ సమయంలో ధైర్యం తెచ్చుకోవాలంటే దేవుణ్ణి బట్టి తప్ప ఇంకొక మార్గం లేదు, ఇంకొకటి లేదు. అంటే దేవుడు ఉన్నాడులే నా పక్షంగా అనేటువంటి ఒక్క ధైర్యం, అంతేగా. కనుక నేను ఆమెకు చేశాను, ఏంటమ్మా ఇట్లా వచ్చింది మరి నాకని చెప్పాను. సార్ మీకు ఏ ఇబ్బంది రానియండి సార్ అంటే ఏమి లేదన్నమాట. ఆమె జీతాన్ని కట్ చేసి ఆ అప్పు ఉన్న కోర్టుకి పంపించాను. ఆమె జీతాన్ని తగ్గించేసి ఎంత పంపించాలో అంత పంపించేయాలి, ఎందుకంటే నేనే కనుక జీతం ఇచ్చేది. అందుకే నాకు ఇస్తారు నోటీసు. ఎవరు అప్పున్నారో ఆయన కోర్టులో అయితే ఆ కోర్టుకి పంపించాలి ప్రతి నెల. కనుక ఏంటంటే చాలా మార్లు మనకి సమస్య వచ్చినప్పుడు భయముతో గడగడ భయపడి వణికిపోవటం తప్ప దేవుణ్ణి అడిగి నిరీక్షించి, అదే కాదు మన సమస్యలు ఏ సమస్య అయినా అసలు మన సమస్యలు ఏమన్నాయి అని మనం ఒక అవగాహన కలిగి ఉండాలి. మన ఇంట్లో ఉన్న సమస్యలు ఏంటి, ఏమున్నాయి, వాటిని బట్టి రోజు ప్రార్థించేటువంటి ఒక ప్రార్థనా జీవితం అనుకుంటారు ప్రతిరోజు. అలా చేయండి. దేవుని దగ్గర నుంచి జవాబు ఎలా వస్తుందో, మనల్ని ధైర్యపరుస్తుందో మనకు అర్థం. అప్పుడు ఇంకా మనకి అనేక విషయాల్లో ప్రభుపై ఆనుకుని మనం ప్రార్థించేటువంటి వాళ్ళంగా ఉంటాము. కనుక దేవుడు ఏం చెప్పాడు, అడుగుడి మీకు దొరుకుద్ది అన్నాడు. రెండవది ఏం చెప్పారు ప్రభు అంటే, మీరు మీ తండ్రిని చేపను అడిగితే రొట్టెను అడిగితే రాయినిస్తాడా, చేపను అడిగితే పామునిస్తాడా, ఇవ్వడు కదా అన్నాడు. రెండవది ఏం చెప్పారు దేవుడు అంటే, నేను మీరు అడిగిన దానికంటే శ్రేష్టమైంది ఇచ్చేవాడిని అని చెప్పారు. మీ భూమి మీద మీ తండ్రి కూడా అలా ఇవ్వడు కదా. అడిగితే రొట్టెని అడిగితే ఆయన రాయినివ్వడు, చేపను అడిగితే పామునివ్వడు కదా. అంటే చెడ్డవారయ్యుండి మీ తండ్రి మీకు మంచి ఈవులు ఇస్తే నేను మరి ఇంకా మంచి ఇస్తానుగా అన్నాడు. అంతేగా, దేవుడు ఇంకా శ్రేష్టమైనది ఇస్తాడు. కానీ మనకు నమ్మకం లేదు, అసలు ఆలోచనే లేదు. అంతేగా, నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టడం, మంచిది శ్రేష్టమైనది నాకు ఇస్తాడు అనేటువంటి నిరీక్షణ మనకి ఉండదు. అంటే ఏం చెప్పారంటే, భూమి మీద మీ తండ్రి ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఇవ్వను అంటున్నాడు ఆయన. నేను ఎందుకు ఇవ్వనని మీరు అనుకుంటున్నారు, మీరెందుకు ప్రార్థన చేయట్లేదు, మీరెందుకు అడగట్లేదు అంటే, భూమి మీద ఉన్న మీ తండ్రిని మీరు అడిగి పొందుతున్నప్పుడు ఆయనే శ్రేష్టమైంది, అంతకంటే శ్రేష్టమైంది నేను ఇస్తానుగా అని చెప్పని దేవుడు చెప్పాడు. అడగండి ఇస్తానన్నాడు. రెండవది, నేను మీ తండ్రి కంటే శ్రేష్టమైన వాడిని కదా, అంతకంటే మంచి ఈవులను ఇస్తాను కదా అని చెప్పాను. మూడవది ఏమన్నాడు అనమాట 20వ వచనంలో, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయండి. అంటే ఏంటన్నమాట, ఇప్పుడు ఇక్కడ మనకి దేవుడు ఒక ఉపదేశం చేశాడు. ఒక ఉపదేశం ఏంటంటే, కాబట్టి అంటే మీరు నన్ను అడగండి నేను మీకు ఇస్తాను అంటే అని ఏమన్నారంటే, మనుషులు మీరు ఏమి చేయవాలని మీరు కోరుదురు అలాగనే మీరును వారికి చేయండి. అంటే ఏంటన్నమాట, మీరేమి మనుషులు చేయాలని కోరుకుంటున్నారో మీరు ఇతరులకు అది చేయండి అని. మీరు ఇతరులకి అది చేయండి అంటే ఏం చేయగలం? మనం ఏం కోరుకుంటాము, అది వాళ్ళకి చేయమన్నారు, ప్రభు చేయమన్నారు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఉద్యోగం చేసినప్పుడు మా హెడ్ మాస్టర్ నన్ను ఏమనాలనుకునేవాడిని, ఏమనకూడదు, నన్ను మంచిగా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుకునేవాడిని. ఇప్పుడు నేనే హెడ్ మాస్టర్ని అయ్యా, నేను ఎలా ఉండాలి, నేను ఎలా కోరుకున్నాను అలాగే నా కింద పనిచేసే వాళ్ళందరినీ కూడా ఎలా చూడాలి, నేను అలాగే చూడాలి. అంటే నేను ఎలా కోరుకున్నాను అంటే, నన్ను మంచిగా చూడాలని నేను కోరుకున్నాను కనుక ఇప్పుడు నేను అయ్యాను. నేను అయినప్పుడు ఇప్పుడు నేను మిగిలిన వాళ్ళకి, ఇప్పుడు నా కింద పనిచేసే వాళ్ళందరినీ ఎలా చూడాలి?
నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే వాళ్ళకి టెన్షన్ కలిగించకూడదు. నాతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అది సంఘస్థులు కావచ్చు, వాళ్ళ మనసులోనికి టెన్షన్ కలగకుండా చేయాలనేది నా ఆశ. నేను అలాగే చేస్తాను. అంటే నేను అదే చెప్పాను, నేను టెన్షన్ పడినా మిమ్మల్ని టెన్షన్ పెట్టినా, నేను టెన్షన్ పడినా మిమ్మల్ని కూడా టెన్షన్ పెట్టను. కానీ మనం చేయాల్సినవి చేయాలి. నేను చేయాల్సింది నేను చేయాలి, మీరు చేయాల్సింది మీరు చేయాలి. అంటే ప్రజలు ఎలా ఉంటారు అన్నమాట, అమ్మయ్య ఈయన ఏం టెన్షన్ పెట్టాడు కనుక మనం కూడా ఏం పని చేయాలి అనుకుంటారు. అంతేగా, ఇలా చెప్పారు కదా అని చెప్పి. కనుక ఏంటంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే ప్రతి విషయంలో, ఏ విషయమైనా కావచ్చు, మీరు ఆకలేసింది, ఆకలి బాధ ఎలా ఉంటుందో మీరు ఎరిగిన వాడు. కనుక నీ పొరుగువాడు ఆకలేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో కూడా మనం ఎరిగిన వాళ్ళమే ఉన్నాం. అది ఎందుకని వాళ్ళ ఆకలిని పట్టించుకుంటే నాకేం ఉండదు అనుకుంటే పరలోకపు దేవుణ్ణి అడుగు, నేను నీకు ఏది కావాలంటే అది ఇస్తానని దేవుడు చెప్పాడు. కనుక నేను ఏం చేయాలి అంటే నా సహోదరుడికి ఆకలి బాధ ఎలా ఉంటుందో నేను ఎరుగుదును గనక ఎదుటివాడికి ఆకలి వేసినప్పుడు నేనేం చేయాలో, అంటే నా గురించి నేను ఎంత ఆతురత పడతానో వాళ్ళ విషయంలో కూడా అలాగే ఆతురత పడేవాడిగా ఉండాలి అని ప్రభు చెప్పారు. అంటే ఏంటన్నమాట, ఇచ్చేవాడిని నేను గనక మీరు ఎలా ఉండాలో చెప్పారు. అంటే నా దగ్గర నుంచి అడిగి పొందుతున్న మీరేం చేయాలి అంటే, మీరు మీ పొరుగువారు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారో మీరు కూడా అలాగే వాళ్ళని చూడండి. ఇది దేవుడు మనకు చేసిన ఉపదేశం. అంటే ఒక రకమైన జనాంగం ఎలా ఉంటారు చెప్పండి, అసలు అడగరు, సమస్య ఏంటో గుర్తించరు, ప్రార్థన అనుభవం ఉండదు, అసలు ఇంట్లో ప్రార్థన ఉండదు, వ్యక్తిగతంగా ప్రార్థన ఉండదు. ఒక రకం. రెండవ రకం ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుడు ఇవ్వాలనుకుంటారు, కానీ ఇతరుల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ హృదయం చాలా కఠినంగా ఉంటుంది. మరి ఎలా పొందుతారు, దేవుడు ఎలా ఇస్తాడు? ఇస్తాడా? కఠిన హృదయం. అంటే దేవుని దగ్గర నుంచి రావాలనుకుంటారు, కానీ ఏళ్ళ దగ్గర నుంచి మాత్రం ఏమి వెళ్ళకూడదనే కఠిన హృదయం. అప్పుడు అటు నుంచి ఏమి రాదు, ఇటు నుంచి అసలు వెళ్ళదు కనుక. అది అందుకే దేవుడు మనకు ఒక మంచి ఉపదేశం అంటే ఏంటంటే, కావున మనుషులు ఏమీ చేయవలని మీరు కోరుదురు అలాగనే మీరును వారికి చేయడు, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశము. అది అంటే ప్రభు చెప్పిన ఉపదేశం, ప్రవక్తలు చెప్పిన ఉపదేశము, ధర్మశాస్త్రము చెప్పిన ఉపదేశం ఏంటంటే, మీకు కావాలని అన్నీ అడుగుతున్నారు కదా, అంటే మీ అవసరాలన్నీ బాగా తెలుసు కనుక, మీ అవసరం ఎంత ఇబ్బందో మీకు తెలుసు కనుక, మీ పరలోకపు తండ్రి మీకు ఇస్తానని చెప్పాడు కనుక మీరు అలాగే చేయండి అని చెప్పాడు. మీరు మీ సహోదరులకు అలా చేయండి అని చెప్పారు. ఇది ప్రభు చెప్పిన ఉపదేశం. అంటే ప్రార్థించటం అసలు అలవాటు లేదు. రెండవది, ఇంట్లో సమస్యలను గుర్తించడం లేదు. నేను గమనిస్తూ ఉంటాను, ఒక ఇంట్లో ఒక సమస్య ఉంటే అది వాళ్ళిద్దరి మధ్య, భార్య భర్తల మధ్య ఎప్పటికీ తెగదు. ఇప్పుడు అదే ఇక ఆ ఒక్క సమస్య వాళ్ళని జీవితాంతం వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడన విధంగా అయిపోతుంది. కానీ వాళ్ళు పరిష్కరించుకుంటే ఏమవుతుంది, ఇద్దరు కూర్చొని అసలు మనం ఎందుకు ఇలా గొడవ పడుతున్నాము, మన తప్పు అసలు మనం ఇద్దరం దేవుణ్ణి ఎరిగిన వాళ్ళం కదా, ఇతరులకి సాక్షిగా ఉండాలి కదా అని ఒక ఆలోచనకు వచ్చి ఒక పని చేద్దాము, మనిద్దరం ఒక నిర్ణయానికి వచ్చి తొందరపడి మనం ఇలాంటి విషయాల్లో మాట్లాడుకోకూడదు అని ఎవరి తప్పైనా మనం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడం అలవాటు చేసుకుందాం అనుకుంటే సమస్య ఉండదు. కానీ అది రాదు. ఎన్ని సంవత్సరాలు గడిచిన అదే సమస్య ఆ ఇద్దరికీ రాదు. ఓకేనా? రెండవ సమస్య ఎలా ఉంటుందో చెప్పనా? ఎలా ఉంటుంది? సరే, ఆమెకి ఆ కోపం ఎక్కువ, ఇప్పుడు ఈ సమస్యని జయించాలంటే నేను ఒక్కనే జయించాలి. ఏం చేయాలండి? ఏమన్నా మీరు ఇద్దరం కలిసి జయించాలంటే ఏం చేయాలంటే ఇద్దరం చెప్పుకోవాలి. ఒకటి, సరే అది అవట్లా ఆమె మీద ఈయన మీద అని చెప్పుకుంటారు. సరే, నేను దేవుల్లో బాగున్నాను అనుకున్నప్పుడు నేనేం చేయాలంటే నేనే పరిష్కరించాలి. రెండవది, ఇప్పుడు తను కోఆపరేట్ చేయట్లేదు, నేనే పరిష్కరించాలి.
పరిష్కరించాలంటే ఏం చేయాలి? నేనే తగ్గించుకోవాలి, అవసరమైనప్పుడు తనకి చెప్పాలి. అలా కాదు, నువ్వు నా మీద ఊరిని నిందలేస్తున్నావు కానీ అలా నేనేమి చేయలేదు అని చెప్పని మనం ప్రతిరోజు తనకి ఒక కోప్పడకుండా సరైన విధంగా మాట్లాడుతూ నేర్పించే వాళ్ళమైతే అప్పుడు కూడా పరిష్కారం అయిపోతుంది. అది కూడా పరిష్కారం. ఇద్దరు కలిసి చేయలేనిది ఒకడు చేయగలిగి. మూడవది ఎలా పరిష్కారం? ఒకవేళ అయినా సరే సార్ నేను ఎంత తగ్గించుకున్నా ఆవిడ మాత్రం నన్ను అర్థం చేసుకోవట్లేదంటే మూడవది ఏంటన్నమాట? దేవుణ్ణి అడగటం. అప్పుడు దేవుడు మన ఇంటిలో గొప్ప సంతోషము కలిగేటట్లుగా తన కార్యమును చేస్తాడు. కనుక ఏది అడగాలి ముందు తెలుసు? అసలు దేవుణ్ణి ఏం అడగాలి అసలు ముందు? ప్రభువా, నా ఇంటిలో గొప్ప శాంతి సమాధానం కలిగిన ఇల్లుగా నా ఇంటిని మార్చు. కానీ దీనికంటే ఏం అడుగుతుందో తెలిసి ఇద్దరు పోట్లాడుతున్నా సరే, మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం ఇవ్వు ప్రభా, మా ఇంట్లో మాకు కావాల్సినవి అన్ని ఇచ్చేయి ప్రభు అంటారు తప్ప అసలు సమస్యను గుర్తించలేదు. అందుకని ఆ ఇద్దరి మధ్య సరైన సమాధానం ఉండదు. కానీ నెమ్మదిగా ప్రార్థన కూడా పోద్ది. ఇక దేవుడి దగ్గరికి ఏదో గుడికి వస్తున్నాం అనే ఆలోచన మాత్రమే ఉండదు. అంటే ఏం అర్థం కాలేదు? దేవుని ఉపదేశం మనకి అర్థము కాలేదు. అంటే విశ్వాసము లేదు. దేవుడు పరిష్కరిస్తాడు అనే విశ్వాసము లేదు. దేవుని కంటే బాగు చేయగలిగిన వాడు ఎవరు లేరు. కుటుంబం బాగుపడాలంటే దేవుడు మన జీవితాల్లో మనం అడగాలి. దేవుడు మన కుటుంబం కట్టబడాలని మనం కోరుకునే వాళ్ళంగా ఉండాలి. తప్పకుండా దేవుడు అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మీ భూమి మీద ఉన్న మీ తండ్రి మీకు మంచి ఇస్తాడు కనుక నేను కూడా నేను అంతకంటే శ్రేష్టమైన ఇస్తానని చెప్తాను. మూడవది మనకు ఆయన చేసిన ఉపదేశం ఏంటంటే, మీరు మీరు ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారో మీరు వారికి అలా చేయండి అని చెప్పాను. ఎందుకని? వాళ్ళకి ఇస్తేనండి బ్రదరు, వాళ్ళు ఇవ్వరండి, కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు? దేవుడు. అది ధైర్యం చేసుకోండి అన్నాడు. వాళ్ళకి ఇస్తే బ్రదర్ అంటే ఏదో ఇచ్చేమాకండి, ఏదో అంత ఇచ్చేయమని కాదు నేను చెప్పేది. అలాగే ఏదైనా ఒక మేలైన పని చేయటానికి, కనీసం వాళ్ళని ఆదరించటానికి, లేకపోతే మనం చేయగలిగింది చేయటానికి, దేవుని ప్రేమను కనపరచటానికి. అంటే దేవుడు నన్ను ఎంతో ప్రేమించి నాకు ఇంతటి గొప్ప జీవితాన్ని ఇచ్చాడు కనుక వాళ్ళకి కూడా నేను ఆ రీతిగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. కనుక దేవుణ్ణి అడగటం దగ్గర మనకి ఎన్నో లోపాలు ఉన్నాయి. అసలు మన ఇంట్లో సమస్యనే గుర్తించదు. నేను ఎన్ని కుటుంబాలను చూశాను, చక్కగా వెళ్ళొస్తుంటారు ఇద్దరు, కానీ అప్పుడప్పుడు ఏం తెలుస్తాయి అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదని తెలుస్తుంది. కలిసి ఉంటున్నారు కానీ మాట్లాడుకోవట్లేదు. ఆశ్చర్యం వేస్తుంది. దేవుని అరే అంటే మనుషుల ముందే కనపడుతున్నారు వీళ్ళు, అంతేగా మరి. మనుషుల ముందు అందరూ ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగా, ఎక్కడ లేని ప్రేమ ఉన్నట్లుగా, ఎక్కడ లేని ఇది ఉన్నట్లుగా చూపించుకుంటూ ఉంటారు. కానీ లోపలికి వెళ్ళినాక ఎవరు ఆలోచన వాళ్ళది. ఇదేంటి అసలు? అరే మేము దేవుడు మన హృదయాలు చూస్తున్నాడుగా, ఇది అసలు ఏం పద్ధతి, ఇది ఎందుకు మారట్లేదు అని ప్రార్థించుకునేవాడు. కనుక ఒక ఆయన అయితే, ఒక సేవకుడు నాకు తెలుసు, అస్సలు ఆమె మాట విన్నదు. అందుకని ఆయన ఒక పూట అన్నం తింటాం మానేసాడు. ఇక నైట్ ఉపవాసం నుండి ప్రార్థన చేయటమే నేర్చుకున్నాడు. అవునా? కారణం ఏంటో నాకు తెలియదు. మరి ఆయన ప్రార్థన చేస్తే ఎందుకు ఆయన మారలేదు నాకు తెలియదు. కానీ నాకు అనిపిస్తుంది దేవుడు తప్పకుండా చేస్తాడు. కానీ మరి ఏమైందో మనకి తెలియదు. ఇది కారణం అని నేను చెప్పలేను. కానీ మానేశాను తమ్ముడు, ఒక పూటే తింటాం మానేశానని చెప్పాను. కనుక ఏంటంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, జవాబు ఇస్తాడు. ఆయనకి ప్రార్థన చేయటం మాత్రం మానద్దు. చేసిన తర్వాత దేవుని సహాయం కోసం ఎదురు చూద్దాము. ఆయన కోసం ఎదురు చూసి వారికి నూతన బలం కలుగుతుందని ధైర్యం కలిగి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం.